పార్వతీపురం మన్యం జిల్లాలోని రోడ్లకు మహర్దశ పట్టనందుకునేలా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నా నిర్మాణ పనులు చేపట్టడంలో అధికారులు విఫలం చెందారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. సాలూరులో రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అయితే ప్రస్తుతం కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా నిర్మాణ పనులకి ఆటంకం ఏర్పడింది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో గిరిజనుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మక్కువ మండలం దుగ్గేరులోని అడారిగెడ్డకు వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలమైన కాజ్వే వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. గంటభద్ర గ్రామానికి చెందిన రైతులు ప్రాణాలు అరచేత పట్టుకుని వాగు దాటుతున్నామంటున్నారు. ఇక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మెండంగి, సిరివర, చిలకమెండంగి, బాగుజోల గ్రామాలకు చెందిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మార్గానే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. సిరివరకు రోడ్డు మార్గం శాంక్షన్ చేశారు. 15 గ్రామాలకు మౌలిక సదుపాయాల నిమిత్తము ముఖ్యంగా ఈ రోడ్డు అంటే బడికి వెళ్తారు, రేషన్ తీసుకెళ్తారు, అంబులెన్స్ వెళ్తుంది. ఇవేవి మొత్తం కట్ అయిపోతున్నాయి. కట్ అయిపోవడం వల్ల గిరిజనులకు హిల్టాప్ గిరిజనులకు మౌలిక సదుపాయాలు లేక డోలీ మోతాలతో అక్కడి నుంచి కూడా సుమారు 15 కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. అత్యవసర సరుకులు తీసుకురావడానికి కూడా తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీ బ్రిడ్జి లేకపోవడము, జ్వరాలు ఏమైనా గడ్డలు వచ్చినప్పుడు జ్వరాలు గట్రా పేషెంట్లు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆ గడ్డ దేటలేక అటు మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ గ్రామస్తులు అందమండంగి, తాడిపుట్టి, బాగుజోల, మెండంగి, పొయ్యిమాల, సిరివర, కొంజపాక, పెరుడుపాక, బారంగి, తర్వాత లొచ్చ అవన్నీ ఇటు వస్తాయి. మాకు ప్రత్యేకంగా మాకు బ్రిడ్జి కావాలండి. లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. పశువులు కాదు, మనుషులు కాదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు మటుకు పక్కాగా బ్రిడ్జి కావాలండి.